అరే ఇంకా ఎక్కడే ఉన్నారా? ఒకసారి వెళ్ళి చూడండి. రాజుగారి సభ ఎంత కలకల్లాడిపోతుందో చూడండి. అదేదో నువ్వే చెప్పు. సభకి ఎవరెవరు వచ్చారు? గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చారు. కానీ మన యువరాజు గారేమో తన చిన్ననాటి మిత్రుణ్ణి చూసి ఆనందంతో పొంగిపోయారు. ఎవరు బాబు అయినా? విదుర పీష్వా అయిన శ్రీయుత నానాసాహెబ్ గారు. ఈయన ఆరోగ్యం కొంచెం కూడా కోలుకోవటం లేదు. మనం వేరొకరి సహాయం తీసుకోవటం మంచిది. అంతకంటే ముందు ఎవరైనా వార్తాహరుణ్ణి పంపించి తాత్యా గారి గురించి, మహారాణి గారిని బంధించిన సంగతి గురించి రఘునాథ్ గారికి తెలియజేయడం మంచిదని నా ఉద్దేశం. అలాగే చేద్దాం. అయితే మహారాణి గారిని విడిపించడానికి మన వల్ల అయిన ప్రయత్నం మనం కూడా చేయాలి. సరే, అది కూడా చేద్దాం. మిత్రమా, ఎందుకో నాకు అనిపిస్తుంది మహారాజైన ఆనందం నీ మొహంలో ఎంత మాత్రం నాకు కనిపించడం లేదని. ఎందుకో నువ్వు కలవరపడుతున్నట్టుగా ఉంది. చిన్నప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా దాపరికం లేకుండా నాకు చెప్పేవాడివి. నువ్వు ఆ శత్రుభయంకుని బంధించేవాటి నిజమేనా? అవును. అదిగో తనే బుందేల్ఖండ్ తీవ్రవాది, శత్రు భయంకరుడు. అన్నయ్య, నువ్వు కూడా ఆంగ్లేయులతో చేతులు కలిపావని నాకు బాగా తెలుసు. ఇప్పుడు గనక నేను నా అసలు గుర్తింపు చెప్పేస్తే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి బంధించబడిందని అందరికీ తెలిసిపోతుంది. దాని ఫలితంగా ఝాన్సీని హస్తగతం చేసుకోవాలనే గందరగోళం ఆరంభం అవుతుంది. అందుకే ఇప్పుడు నేనేమి చెప్పను. నా తండ్రిని చంపిన ఆ శత్రు భయంకరుడు తనే. నేను చూస్తుండగానే తను నిర్దోషైన నా తండ్రిని హతమార్చాడు. రేపే తన నేరాలపై మోర్చా దర్బార్లో విచారణ జరిపించి తనకు శిక్ష పడేలా చేద్దాం. నువ్వింకా ఎన్నాళ్ళుంటావో నువ్వే లెక్క పెట్టుకో నెల్సన్. నాకు బాగా తెలుసు నువ్వే మోర్చా మహారాజుని హతమార్చావని. ఆ నిజాన్ని నేను బారిస్టర్ అయిన యువరాజ్కి చెప్పబోతున్నాను. ఆ తర్వాత నువ్వు ఇంకెన్నో రోజులు బతకవు. కానీ యువరాజు తమరి మాటలు అసలు నమ్మితే కదా. ఎందుకంటే అతని దృష్టిలో నువ్వు కేవలం శత్రు భయంకరుడివి. దర్బారు కూడా ఒక గౌరవం ఉంటుంది. అందువల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి చెప్పే మాటల్నే నమ్ముతారు. కానీ తమరు నేను చెప్పే ఒక మాట నమ్మవచ్చు. అలా జరగకుండా కావాలంటే మీరు ఆపచ్చు. ఏంటది? శత్రు భయంకర, నువ్వు మోర్చా మహారాజుని హత్య చేసావా నీపై ఆరోపణ. నువ్వు ఆ నేరం చేయలేదనడానికి నువ్వేమైనా చెప్పదలిచావా? ఈ శత్రు భయంకరుడు ఇంతవరకు ఎవరిని హత్య చెయ్యలేదు, ఇకపై కూడా హత్య చెయ్యబోడు. మహారాజా, మీరు స్వయంగా మీ కళ్ళతోనే తను హత్య చేయడం చూసినప్పుడు ఇక వెంటనే ఆదేశించండి. ప్రధానమంత్రి గారు, మా న్యాయస్థానంలో ప్రతి నేరస్తుడికి తన వాదన వినిపించే అధికారం ఉంది. ఎలాంటి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. అంటే దాని అర్థం నువ్వు నీ నేరాన్ని అంగీకరిస్తున్నట్లేగా? మహారాజు గారిని హత్య చేసింది ఎవరంటే నా విషయంలో గనక ఏమైనా చెప్పినట్లయితే వాడుండడు. ఎందుకు ఆగిపోయావు నువ్వు? ఏమైంది? నువ్వు నిరపరాధివని రుజువు చేసే ఆ నిజం ఏమిటి? దీన్ని బట్టి చూస్తే నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వే నా తండ్రి గారైన మహారాజుని హత్య చేసింది. మోర్చా రాజ్యాంగం ప్రకారం ప్రాణానికి బదులు ప్రాణం అనేది చట్టం. ఈ నేరస్తురాలు మన మహారాజు గారిని నిర్దాక్షిణ్యంగా హత్య చేసింది. అందువల్ల తనకు కూడా ఏమాత్రం ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా మరణశిక్ష విధించడమే న్యాయం.